వృష్టితోనో అనావృష్టితోనో ప్రతి ఏటా ఖరీఫ్ రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. రబీలోనైనా ఆ లోటు పూడ్చుకుందామని ఎంతో ఆశగా వేరుశనగ పంట సాగు చేస్తున్నారు రైతులు. అయితే పెరిగిన పెట్టుబడులు, సాగులో సరైన సలహాలు, సూచనలు ఇచ్చే అధికారులు లేక నష్టపోతున్నామంటున్నారు ఏలూరు జిల్లా రైతులు. ఆరుతడి పంటల్లో వేరుశెనగ ప్రధానమైనదిగా చెప్పొచ్చు. నూనె గింజల పంటల్లోనూ వేరుశెనగకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం పల్లి నూనెకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. మార్కెట్లో పల్లి నూనెకు ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని యాసంగిలో వేరుశెనగ పంటను సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని రైతులు రెండో పంటగా సాగు చేస్తున్నారు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న పెట్టుబడులతో పంట సాగు గిట్టుబాటు కావడం లేదని ఏలూరు జిల్లా చింతలపూడి గ్రామ రైతు కొండపల్లి కాళేశ్వరరావు అంటున్నారు. 10 ఏళ్లుగా వేరుశెనగ పంటను సాగు చేస్తూనే ఉన్నా ఈ ఏడాది మాత్రం ఎరువులు, పురుగు మందులకు అధికంగా ధరలు పెరగడం, ఇటు వాతావరణ మార్పుల కారణంగా చీడపీడల ఉధృతి ఎక్కువైందని వాపోతున్నారు. నేను గత 10 సంవత్సరాలు పెట్టి నేను వేరుశెనగ వ్యవసాయం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి. నేను పక్కన హైదరాబాద్ లో వ్యాపారం చేస్తుంటాను, ఐరన్ వ్యాపారం. ప్లస్ ఇక్కడ కూడా పెట్టాను, చింతలపూడిలో కూడా. వేరుశెనగ విత్తనాలు వచ్చి ఎకరానికి వచ్చి 100 కేజీల నుంచి 110 కేజీలు వేస్తామండి. దుక్కులో మామూలుగా మెన్నూరు వేస్తామండి, డిఏపి. ఆ తర్వాత 21 రోజుకి కలుపు మందు కొడతామండి. కలుపు మందు కొట్టిన తర్వాత మళ్ళీ ఒక వారానికి విరుగుడు మందు ఉంటుందండి, అది పిచికారి చేస్తామండి. అప్పుడు చేను పూత మొదలు పెడుతుంది, పూత రావటం మొదలు పెడుతుంది. ఆ పూతకి వచ్చి మన డిసీజ్ రాకుండా M45 కానీ యూనార్ కానీ ఈ మందులు చేస్తామండి. 10 మందులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయండి, అంత క్వాలిటీగా ఏం లేవు. అయినా ఇప్పుడు మనకు మార్కెట్లో మాకు సరైన అడ్వైజ్ చెప్పేవాళ్ళు లేరండి. మార్కెట్లో మనం ఎక్కడైతే మిన్నూరు డిపో ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి ఈ మొక్కలు శాంపుల్ పెట్టుకెళ్ళి అవి చూపించి వాళ్ళు చెప్పిన మందులు మేము పిచికారి చేస్తుంటామండి. ఇప్పుడు ఈ చేను వేసి 75 రోజులు అయిందండి. ఇప్పటికి 9 సార్లు స్ప్రే చేశానండి. 9 సార్లు పోయి స్ప్రే చేసిన చేను అంతా అనుకూలంగా ఏం లేదండి. ఒకసారి వాతావరణం కూడా మంచు ఉంది కదండి, మంచు వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుందండి. అలా 10 రోజులకి మళ్ళీ మందు వేస్తామండి. ఏరులో బాగా రావడానికి, ఏరు నాణ్యంగా దిగడానికి, తర్వాత ఓడ తయారవడానికి, 75 రోజుల్లో మళ్ళీ కాయకి తయారవడానికి ఇంకో రకం మందు మన 10-26 అని అది వేస్తామండి. 80 రోజులు 75 మధ్యలో అమ్మోనియా కానీ యూరియా కానీ వేస్తామండి. అలాగే పిచికారికి ఎక్కువ అవుతాయండి ముందు, పురుగులకి, చీడకి, దోవకి. ఈ వ్యవసాయం చేస్తున్నామండి ఇంట్రెస్ట్ గా చేయాలని. అదొకసారి బాగుంటుంది, ఒకసారి ఇబ్బంది కలిగింది. ఫస్ట్ స్టార్టింగ్ దుక్కు నుంచి లాస్ట్ చేను తీసి ఆడే వరకు నియర్లీ 1 లక్ష రూపాయలు అవుతుందండి పెట్టుబడి. రేటు బాగుంటే ఎకరానికి 50 నుంచి 75 మిగులుతాయండి. కొంచెం మార్కెట్లో మందులు క్వాలిటీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందండి. అలాగే అడ్వైజర్స్ అంటే ఈ పంట వేస్తే ఈ టైంకి మందు కొట్టాలి, అలాగే ఇది పిచికారి చేయాలనేది సలహాలు కొద్దిగా ఇక్కడ ఇబ్బందిగా ఉందండి. దీని ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్నామండి. ఒక్కోసారి వస్తుంటే ఒకసారి ఇబ్బంది పడతాయి. అయినా నా నిరంతర మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామండి. మాకు కంటిన్యూ ఇదేనండి మా జీవన ఆధారం. పక్కనే మామిడి తోట కూడా ఉందండి, 10 ఎకరాలు. పక్కనే వరి పొలం కూడా ఉంది, 5 ఎకరాలు. ఇలా కంటిన్యూ ఒకటి కాదు ఒకటి చేసుకుంటా కంటిన్యూ జీవనం సాగిస్తున్నామండి. ఎరువులు ధరలు పెరిగిపోయినాయండి. గిట్టుబాటు ధర అనేది అంత సమయంగా లేదండి. ఎరువులు ప్రతి ఇయర్కి వచ్చేవాడికి బస్తాకి 100-150 రూపాయల రేట్లు పెరుగుతున్నాయండి. కానీ రైతుకి గిట్టుబాటు ధర అనేది ఏ గవర్నమెంట్ అంత సబ్సిడీ గా ఇవ్వడానికి లేదండి. ఈ రేట్ ఇస్తాము అని అంటే కానీ అక్కడికి వెళ్ళాక మిల్లర్స్ ఉన్నారండి. వాళ్ళంతా మీకు తెలిసిందే, మిల్లర్స్ అంతే ఏంటో అదే సిండికేట్ వ్యాపారం. వాళ్ళు ఏదంటే అదే జరగాలి. మెయిన్ ఈ పురుగు మందులు మెనూరు మీదే రైతులు డిపెండ్ అండి. ఈ పురుగు మందులు తర్వాత ఈ మెన్యూర్స్ మీద కొంచెం గవర్నమెంట్ దృష్టి పెట్టి నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగు మందులు ఇచ్చి రైతుకి కొద్దిగా గిట్టుబాటు కల్పిస్తే రైతు లాభసాటిగా ఉంటాడండి. వేరుశెనగ పంట కాలం రకాన్ని బట్టి 100 నుండి 120 రోజులు ఉంటుంది. ఎకరానికి 15 నుండి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. మార్కెట్లో కూడా క్వింటా ధర 8 నుండి 9 వేల వరకు పలుకుతుంది. ఎకరాకు పెట్టుబడి 1 లక్ష వరకు అవుతుంది. అంటే పెట్టుబడి ఖర్చులు పోను నికర ఆదాయం 50 నుండి 60 వేల వరకు ఉంటుంది. ఇతర పంటలతో పోల్చితే కొంత మెరుగే అంటున్నారు రైతు.